హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే సూపర్ ఉన్నా. సో ఈ యూనిఫామ్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే నాకు కంపెనీ అయితే ప్రొవైడ్ చేసింది. ఇక్కడ మా అడ్మిన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి ఇలానే యూనిఫామ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను వచ్చి 1 మంత్ అవుతుంది. 1 మంత్కు ఇప్పుడు 2 డేస్ బ్యాకే నాకు యూనిఫామ్ అయితే ఇచ్చారు. ఈ యూనిఫామ్తోనే మనం ఇక్కడ డ్యూటీ చేయాలి ఎప్పుడైనా కానీ. ఒకవేళ యూనిఫామ్ ఏ ఒక్క రోజు లేకున్నా కానీ మనకైతే ఇక్కడ కంపెనీ అయితే పనిష్మెంట్ అయితే చేస్తుందన్నమాట. సో ఇప్పుడు కానీ యూనిఫామ్లోనే ఇక్కడ కనిపించాలి. యూనిఫామ్ లేనప్పుడు అంటే సివిల్ డ్రెస్లో దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ వన్స్ ఒకసారి నువ్వు తీసుకున్న తర్వాతనైతే కంపల్సరీ యూనిఫామ్లోనే నువ్వు డ్యూటీకి వెళ్ళాలన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదైతే ఫార్మల్, ఇది కంపల్సరీగా నీకు ఉండాలన్నమాట. మనం విఐపి వెహికల్ నడుపుతాం కాబట్టి సో ఇది డ్రెస్ కోడ్ అన్నమాట ఈ కంపెనీలో. ఈ సూట్ వచ్చేసి అయితే ఇది మన ఇండియాలోనే అయితే ఒక 30,000 అయితే ఉంటుంది. సో ఇక్కడ కరెన్సీలో దీనికి ఒక 1400 1400 రూపాయలు అన్నమాట సూట్ ఇది. సో మనకు 2 అయితే ఇస్తారన్నమాట, ఒక 2 జతలు. షర్ట్స్ వచ్చేసి 3 ఇస్తారు, ప్యాంట్లు వచ్చేసి 2, అండ్ ఈ కోట్ వచ్చేసి ఇది కూడా ఒక 2 ఇస్తారన్నమాట మనకు. సో కంపెనీ లాండ్రీ ఉంటుంది, ఎప్పటికప్పుడు నువ్వు లాండ్రీకి వెళ్ళాలి. ఫ్రెష్గా మనం ఎప్పుడు చూసినా కానీ నీట్గా ఉండాలి. సో ఎలాంటి స్మెల్ అది రావద్దు, ఎందుకంటే మనం విఐపి వెహికల్స్ నడుపుతాం కాబట్టి వచ్చేవాళ్ళు కూడా వివిఐపీలు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనం ఇబ్బంది పడకుండా అయితే కంపెనీ అయితే ఇలా డ్రెస్ కోడ్ కానీ లాండ్రీ కానీ సో ఇవన్నీ మనకు మా కంపెనీ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఇలా అన్ని కంపెనీలు అని చెప్పాను, కొన్ని కంపెనీలు అంటే హోటల్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళకి కూడా యూనిఫామ్ ఉంటుంది, మీరు బేసిక్గా చూసే ఉంటారు. సో ఇదైతే నా యూనిఫామ్. ఒకసారి అయితే చూడండి ఎలా ఉందని చెప్పేసి అయితే ఒక కమెంట్ అయితే పెట్టండి మీరు. సో ఇది 35,000 ఆల్మోస్ట్ అవుతుంది అనమాట. ఈ షూస్ కానీ లేదంటే టై కానీ సో ఇవన్నీ కలుపుకుంటే ఒక 35,000 అయితే అవుతుంది ఇండియన్ కరెన్సీలో. ఒకసారి ఈ షూట్ ఎలా ఉందని చెప్పేసి మీరైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.